ఉన్నతమైన త్యాగాలు మహోన్నతమైన సమాజంలో గ్రంథాలయాలు అందిస్తాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల జనశక్తి శాంతి చర్చల కమిటీ ప్రతినిధి అమర్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం మారుపాక నంది కామన్ వద్ద కామ్రేడ్ రంగంపల్లి విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కోసం భూమి పూజ చేశారు. ఇక సమాజం రంగవల్లి ప్రగతిశీల భావాలను ప్రపంచంలో పరిచయం చేయడానికి కృషి చేస్తుందన్నారు. ఇక కామ్రేడ్ రంగవల్లిని స్మరించుకోవడం కోసం రంగవల్లి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు వేములవాడ ఉద్యమ నేల ఒక రకంగా రంగవల్లి త్యాగంతో పవిత్రతను సంతరించుకున్నది. 23 సంవత్సరాల తర్వాత అసూలు బాసిన ఒక కామ్రేడ్ను స్మరించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయంటే మనం చాలా నిర్బంధంలో జీవిస్తున్నాం. ఆ నిర్బంధ కారుమేఘాలను చీల్చుకొని కామ్రేడ్ రంగవల్లి స్మృతిలో ఒక విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించాలనే ఆలోచన ఈ ప్రాంత ప్రజలు, యువకులు మాకు అందించారు. వాళ్ళ యొక్క సూచన సలహాలు, వాళ్ళ కృషితో ఈ యొక్క విజ్ఞాన కేంద్రం నిర్మించాలనేటువంటి సంకల్పానికి పూనుకోవడం జరిగింది. ఈ సంకల్పానికి చేయూతనివ్వాలని పత్రికాముఖంగా మీ అందరినీ, తెలుగు ప్రజలందరినీ, నిజమైన దేశభక్తులను, అభ్యుదయ కాముకులను అందరినీ, విప్లవవాదులందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. తన వర్ధంతి సందర్భంగా ఉద్యమాలకు నిలయమైనటువంటి పాత కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రస్తుతం వేములవాడలో తన పేరు పైన ఒక విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ఉద్యమాభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే రకంగా ఇది పూర్తయిన తర్వాత దీన్ని నడపడానికి కూడా అందరి సహాయ సహకారాలను కూడా ఈ విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి ట్రస్టుకు చైర్పర్సన్గా ఉన్నటువంటి నా వైపు నుంచి కూడా మేము ప్రత్యేకంగా అందరినీ కోరుతాం.